అబ్బా, ఈ కెమెరా సెట్ చేయడం ఎంత కష్టమో, కానీ రొమాంటిక్ సాంగ్ కోసం ఇది చేయాల్సిందే. రామోజీ ఫిల్మ్ సిటీలో రొమాంటిక్ సాంగ్ షూట్ కోసం రాజు కెమెరాను సెట్ చేస్తుంటారు. అదే సమయంలో రాణి, ఒక ఆషాహ డిజైనర్, చీరల పుట్టతో పరుగెత్తుతో ప్రమాదశాత్తు రాజుతో కొనికొంటుంది. సారీ, నేను చూసుకుండా వచ్చాను. ఒక చీర రాజు తల మీద పడుతుంది. రాజు దాన్ని తీసి చూడగా రాణి ముఖం ప్రకాశంగా కనిపిస్తుంది. హే, ఇది మిది కదా, మీ నవ్వు చాలా అందంగా ఉంది. థాంక్స్, మీరు కూడా చాలా బాగా ఉన్నారు. ఇద్దరు చిన్న నవ్వులు పెడతారు, కానీ హృదయ దగ్గర అవుతాయి. చిన్న బ్రేక్ లో రాణి తన డిజైన్లను స్కెచ్ చేస్తుంది. రాజు ఆసక్తిగా దగ్గర కూర్చొని ఆమె టాలెంట్ ని పొగడ్తతో మెచ్చుకుంటారు. మీ స్కెచ్లు చాలా అద్భుతంగా ఉన్నాయి రాణి, మీరు నిజంగా టాలెంటెడ్. థాంక్స్ రాజు, మీరు డైరెక్టర్ అవ్వాలనుకుంటారు కదా? అవును, అది నా కల. మీరు ఫేమస్ డిజైనర్ అవ్వని కలలు కంటున్నారు కదా? అవును, అది నా కాల్. వీరి మాటల మంద గాలి ఒక్కటిగా వీచి రాణి స్కెచ్లను ఎగురేస్తుంది. రాజు వారిని వెంబడించి సూర్యకాంతి పువ్వుల తోటలోకి చేరతారు. ఈ ఆకృతుల కంటే మీ చిరునవ్వే అందమైన కల్. స్కెచ్ ను తీసుకుని రాణికి తిరిగి ఇస్తూ రాజు రాణిని మెచ్చుకుంటారు. ఇద్దరి మధ్య అనుబంధం పెరుగుతున్నప్పుడు రాణికి ఆమె స్టూడికెట్ బాస్ నుండి ఫోన్ వస్తుంది. దృష్టి పెట్టు. మరోవైపు రాజు డైరెక్టర్ కూడా అతని పనేంటని దెప్పి మందలిస్తారు. రాణి రాజును దూరం చేసుకోవాలని నిర్ణయిస్తుంది. ఇది రాజును కలత చేయిస్తుంది. ఇది సరిగా లేదు, నాకు పని మీద దృష్టి పెట్టాలి. కానీ ఒక రోజు రాణి తన స్కెచ్ బుక్ లో ఒక చిన్న నోట్ కనిపిస్తుంది. నీ కళ్ళకి నువ్వే ప్రాణం పోయాలి, నేను నీ వెంటే ఉంటాను. షూట్ చివరి రోజున రాజు రాణి కోసం ఓ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తారు. రాణి డిజైన్ స్కెచ్ లను స్టూడియో పెద్ద స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేస్తారు. రాణి, నీ కలలు నిజమవ్వాలి, కానీ ఆ కలల పక్కన నాకు కూడా చోటు కావాలి. రాణి ఈ సర్ప్రైజ్ కేక్ హ్యాపీ ఆనందంతో రాజు దగ్గరకు పరుగెత్తి వస్తుంది. రాజీ, ఇది చాలా అందంగా ఉంది. థాంక్స్. ఇద్దరు ఒక చిన్న హత్తు పంచుకుంటారు. కెమెరా లాంగ్ షాట్ లో ఇద్దరి శిల్పాలను రామోజీ ఫిల్మ్ సిటీ ప్రకాశంలో చూపిస్తుంది. కలలు ప్రేమలు కలిసిన చోటుగా.